ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చార్టర్ టైప్లో అయితే ఉంటుంది. ఇలాంటి వీడియో మనం 2 ఇయర్స్ బ్యాక్ చేసినాం. ఇది ఇంకా బాగుంటుంది. ట్రై చేద్దాం, ఒకసారి చూడండి. మేబీ మీకు ఆ ఫీల్ రాకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా కోసమైనా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూసి తర్వాత డెమో చూసి లైక్ చేయండి. డెమో చూద్దాం. వీడియో అయితే చూశారు కదా, మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు, అందుకే చెప్పాను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. డెఫినెట్లీ ట్రై చేయండి, మర్చిపోద్దు అసలు, ఓకేనా? ఎందుకంటే చాలా టైం అయింది ఈ వీడియో చేయడానికి, కానీ మీకు ఆ టైం అనేది ఇవ్వకుండా చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను. కానీ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. తర్వాత మీరు మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఇందులో, ఓకే? కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. చిన్న షార్ట్గానే చెప్తాను, పెద్ద లెంత్ లేకుండా, కాబట్టి చూసి చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ నేను డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తా, డీటెయిల్గా చెప్తాను. ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఓకే, ఇక్కడైతే చూడండి అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దానైతే మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా పెద్ద వర్క్ అయితే ఉండదు ఇందులో, కొన్ని చెప్తాను, దాన్ని బట్టి చేయడానికి. మ్యాక్సిమం అందరూ ప్రీసెట్ యూజ్ చేయండి. లాగిన్ ప్రాబ్లం ఉంటే ఆర్సిఎఫ్ లాగిన్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో 3-4 వీడియోస్ చేసినా, ఆ వీడియోలో ఒకటి చూసినా కూడా మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరికిపోతుంది, ఓకేనా? ఇప్పుడైతే మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఇందులో 3D కెమెరా డిలీట్ చేసినా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు మనకు. నేను డిలీటే చేస్తున్నా, అంత అవసరం కూడా ఏం లేదు. అది ఎగ్జాంపుల్గా ఎడిటింగ్లో ఒక భాగంగా పెట్టాను దాన్ని, ఓకే? అది అంత అవసరం కూడా ఏం లేదు, ఓకే? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, ఇక్కడైతే చూసుకుంటే ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్ ఉంటుంది ఇందులో, ఓకేనా? ఇందులో గ్రూప్స్ కానీ ఇక్కడ నేను కొన్ని చెప్తాను, దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. టాప్లో మనకు చాట్ బాక్స్ అని ఉంటుంది ఒక గ్రూప్, దాని కింద యూజ్ నేమ్ అని ఉంటుంది, ఓకే? యూజర్ నేమ్, ఓకే? దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఎడిట్ గ్రూప్ ఉంటుంది, అందులో పైన మనకు ప్రియాంక ఉంటుంది, @ప్రియాంక ఉంటుంది, దానికి పైన ప్రియాంక ఉంటుంది, ఓకే? దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ అయితే డీపీ ఉంటుంది ఇది, ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ డీపీ ఉంటుంది. ఈ డీపీ ప్లేస్లో మీ యొక్క డీపీ పెట్టుకోండి, అంటే సంథింగ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ డీపీ పెట్టుకోండి. దాంతోపాటు నేమ్ అయితే చేంజ్ చేసుకోండి, ఓకేనా? ఇది మనకు ఫస్ట్ వర్క్, ఓకే? ఇప్పుడు బ్యాక్ వద్దాం. వచ్చేసింది. టోటల్ డౌన్లో వద్దాం, టోటల్ డౌన్లో, ఓకేనా? డౌన్లో వస్తే ఇక్కడ మనకు చార్ట్ ప్రొఫైల్ అని ఉంటుంది, ఓకేనా? దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కూడా సేమ్ ప్రాసెస్, ఇందులో నేమ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, మీ ఫాలోవర్స్ కూడా ఉంటుంది ఇందులో, ఓకేనా? మీ ఫాలోవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ, ఓకేనా? ఎగ్జాంపుల్గా 2.1K అని ఫాలోవర్స్ పెట్టాను, పోస్ట్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, ఓకేనా? దాంతోపాటు గ్రూప్ ఉంటుంది, ఇందులో సేమ్ డీపీ ఉంటుంది. ప్రొఫైల్ అయితే చేంజ్ చేసుకోండి, మీ ఫాలోవర్స్ చేంజ్ చేసుకోండి, నేమ్ చేంజ్ చేసుకోండి. ఇది మనకు ఫస్ట్ 2 వర్క్స్. ఇప్పుడు మెథడ్ చెప్తాను, దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో అమ్మాయి ఉంటుంది, దాని తర్వాత అబ్బాయి ఉంటుంది, ఓకే? ఇక్కడ మనకు డీపీ అని ఉంటుంది. ఈ డీపీ ప్లేస్లో మీరు సంథింగ్ ఎవరిదైతే ఉంటుందో, ఇంతకుముందు డీటెయిల్ ఏదైతే పెట్టారో వాళ్ళ ఫోటో అయితే ఒక డీపీ పెట్టుకోండి, సేమ్ డీపీ పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని గ్రూప్ ఉంటుంది, గ్రూప్ అండ్ ఫొటోస్ అయితే ఉంటుంది. పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఇందులో మీకు, ఓకే? చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు చేంజ్ చేయడానికి బాగుంటుంది, ఓకే? ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్స్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. సేమ్, ఓకేనా? ఫోటో చేంజ్ చేసుకోవచ్చు మీరు. కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటే సెట్ పోతుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకే? బాయ్స్ ఫొటోస్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది, గర్ల్ ఫొటోస్ అయితే రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా చూసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మధ్యలో డీపీ ఉంటుంది, అంటే ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ ఫోటో దగ్గర కూడా మీరు ఫోటో పెట్టుకోవాలి, ఇక్కడ కనిపిస్తవద్దు, అంతే. ఈ వీడియో అయితే మీరు ఈజీగా అయిపోతుంది. కొన్నిసార్లు గ్రూప్ అనేది ముందరికి వచ్చేస్తుంది, ఇక్కడ చూడండి ఈ గ్రూప్ ముందరికి వచ్చేసింది. ఇక్కడ మనకు ఫోటో మిస్సింగ్ ఉంటుంది, కాబట్టి ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి, యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది టోటల్ డౌన్లో. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఈ కింద మనకు మెసేజ్ ఉంది కదా, ఇందులో మీ యొక్క నేమ్ కూడా పెట్టుకోవచ్చు, ఓకే? కానీ ఇంతకుముందు నేను 3D కెమెరా ఎందుకు డిలీట్ చేసినానంటే, ఆ 3D కెమెరా ఉంటే ఏమవుతుందంటే, అంటే కొంచెం వైబ్రేషన్ టైప్లో, బ్లింక్ టైప్లో అయితే ఉంటుంది, స్వింగ్ అయితే ఉంటుంది. కాబట్టి అది ఉంచితే స్టార్టింగ్లోనే ఉంచండి, లేకపోతే రిమూవ్ చేసిన నో ప్రాబ్లం. దాని తర్వాత సేవ్ చేసుకోండి.